ధర్మపీఠానికి స్వాగతం. ఈరోజు వార్తల్లోని అంశం గౌతమ్ రెడ్డి. గౌతమ్ రెడ్డి విజయవాడలో వైసీపీకి బలమైన నేత. ఆయన మీద హత్య యత్నం కేసు ఒకటి నమోదై ఉంది. ఇది విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది. దీన్ని కంప్లైంట్ చేసిన వారు ఉమామహేశ్వర శాస్త్రి అనే ఆయన 325 గజాల తన స్థలాన్ని గౌతమ్ రెడ్డి తప్పుడు పత్రాలతో ఆక్రమించి అందులో ఇల్లు కూడా కడుతున్నారు అనేది అభియోగం. దాని విషయమై ప్రశ్నిస్తే ఆయన ఇంటి మీద దాడి చేశారు, 9 మందికి సుపారీ ఇచ్చి ఆయన దగ్గర ఉన్న పత్రాలు రాక్కు వెళ్ళటానికి ప్రయత్నం చేశారు అని చెప్పి ఉమామహేశ్వర శాస్త్రి గారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది గౌతమ్ రెడ్డి గారు ఒకప్పుడు వైకాపాలో బలమైన నేతగా బెదవాడలో అధికారాన్ని విచ్చలవిడిగా చెలాయించిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈయన మీద వైకాపా హయాంలో ఏ విధమైన కేసు బుక్ కాలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కేసును రిజిస్టర్ చేశారు. అందులో ఎవరైతే సుపారీ తీసుకున్నారో వాళ్ళు 9 మందిని అరెస్ట్ చేయటం కూడా జరిగింది. ఆ అరెస్ట్ చేయడంతో గౌతమ్ రెడ్డి గారు పరారీల్లోకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఆయన బెయిల్ కోసం చేయని ప్రయత్నం లేదు. కింది కోర్టుల్లో బెయిల్ లభించలేదు. హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ని తిరస్కరించింది. దీంతో పార్దీవాలా బెంచ్కి సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేసుకుంటే, ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకుంటే ఆయన జస్టిస్ పార్దీవాలా గారి దగ్గరికి ఈ కేసు వెళ్ళటం జరిగింది. ఆయన షరతులతో కూడిన బెయిల్ని గౌతమ్ రెడ్డి గారికి ఇవ్వటం జరిగింది. ఆయనకి షరతులతో అంటే న్యాయ విచారణకు పోలీసులకు సహకరించాలి పూర్తి స్థాయిలో. ఎప్పుడు వాళ్ళు హాజరు గమ్మంటే అప్పుడు హాజరు కావాలి. ఎందుకంటే హత్యాయత్నం కేసు కాబట్టి తప్పకుండా ఇతనికి షరతులతో కూడిన బెయిలే మంజూరు చేస్తారు. మరి విచారణాధికారి ఏదైనా షరతులు పెట్టేటట్టయితే వాటిని కూడా గౌతమ్ రెడ్డి పాటించాలి అని చెప్పి సుప్రీంకోర్టు తమ బెయిల్లో ముందస్తు బెయిల్ ఇచ్చే సందర్భంగా వ్యాఖ్యానం చేసి, ఏది ఏమైనా వైకాపా నాయకుల అరాచకాలకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెక్క పెట్టడం అనేది ప్రారంభమైంది. అది ఒక గౌతమ్ రెడ్డే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన కేసులు బయటకు వస్తూ ఉన్నాయి. కొంతమందికి న్యాయం జరుగుతూ ఉన్నది. ఆ తరహాలోనే ఉమామహేశ్వర శాస్త్రి గారికి కూడా న్యాయం జరుగుతుందని ఆశిద్దాం.